హలో అమిగోస్! లాస్ట్ వీక్ సింపుల్ వేలో ఫిష్ కర్రీ చేస్తే అది కాస్త హిట్ అయ్యి ప్రసాద్ గారికి చాలా నచ్చేసింది. ఈ వీక్ మళ్ళీ ఫిష్ తెచ్చి ఈసారి కర్రీతో పాటు క్రిస్పీ వేలో తక్కువ ఆయిల్‌తో ఫిష్ ఫ్రై చేద్దామని ఫిక్స్ అయిపోయాము. నాకు ఫిష్ తిన్న ప్రతిసారి మా మమ్మీ ఫ్లాష్ బ్యాకే గుర్తొస్తుంది. నాకు ఇంత మంచిగా ఫిష్ కర్రీ నేర్పించినా తను మాత్రం ఫిష్ తినరు. దానికో బ్యాక్ స్టోరీ ఉంది. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే స్కూల్ ఉండేది. బ్రేక్ ఇచ్చిన ప్రతిసారి మమ్మీ ఇంటికొచ్చి వెళ్ళిపోయేదంట. సో, అలా ఒకసారి వచ్చినప్పుడు మా అమ్మమ్మ అప్పుడే వేడి వేడిగా ఫిష్ కర్రీ చేసి ఇంట్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉందంట. ఆ స్మెల్‌కి మమ్మీ కిచెన్‌లోకి వెళ్ళి ఫాస్ట్‌గా ఓ పీస్ తినేసి స్కూల్‌కెళ్ళిపోదాం అనుకున్నారు. అంత హరీబరీలో తింటుంటే ఒక ముల్లు గొంతులో స్టక్ అయిపోయి ఎంత ట్రై చేసినా రాకపోయేసరికి ఇంకా గట్టిగా ఏడ్చేసిందంట. సో, పక్కన ఇంటి వాళ్ళు ఆఖరికి స్కూల్ నుంచి టీచర్స్ కూడా వచ్చేసారంట ఏదో జరిగిపోయిందని. సో, ఫైనల్‌గా ఎలాగో ముల్లయితే బయటికొచ్చేసింది కానీ, ఆ రోజు పడ్డ భయంకి, ఇంకా ఆ పెయిన్‌కి ఇప్పటికి మా మమ్మీ ఫిష్ కర్రీ తినడం ఆపేసింది.